కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని విమర్శించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా షేక్పేట డివిజన్ సూర్యనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్తో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ సంక్షేమ పాలనను వివరించారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ మాగంటి సునీతకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చలేదు. అభివృద్ధి విషయంలో శూన్యం. తర్వాత అన్ని అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తారు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు, నమ్మినాం, మోసపోయినాం. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగానే ఓటు వేయాలనేటువంటిది అన్ని వర్గాలలో కూడా ఒక ఆలోచన జరుగుతుంది. ఆ ఆలోచన బయటికి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో పాటు ఒక్కొక్క డివిజన్లో ముగ్గురు మంత్రులు బాధ్యత తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు వేసే క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మా 4000 పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. అందుకే వాళ్ళు ప్రచారం కూడా బంద్ చేసుకున్నారు. ఇక ప్రజలకు దగ్గరికి పోయే విషయంలో ప్రచారాన్ని బంద్ చేశారు.